దేవుని స్తోత్రములు. ప్రభునామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడలాగున. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, దయామయడానికి వందనాలు. ఇప్పుడు వరకు మా మధ్యన ఉన్నారయ్యా, మాతో ఉన్నారు, పాటల్లో ఉన్నారు, వాక్యపట్నంలో ఉన్నారు, ఆయన ఆరాధనలో ఉన్నారు, సాక్ష్యాల్లో ఉన్నారు ప్రభా. అయా, ఇప్పుడు నీ మాటలు, నీ ప్రేమ గల మాటలు వినడానికి నీ పాదాల ఎందుకు మేము చేరి ఉన్నాం. అయా, ఆదరించే మాటల ప్రభా నీకు వందనాలు. జీవింపజేసే మాటనైనా, నెమ్మదినిచ్చే మాటనైనా అయా నీకు వందనాలు. మనుషుల నోటి వల్ల మాత్రము కాదు, కానీ నీ నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించినని ప్రభా నీ వాక్యంలో రాసి ఉంచారు. అయా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన. హల్లెలూయా. అగ్ని వంటి వాక్యము, నీ వాక్యం సుత్తె వంటి వాక్యము చేత మమ్మల్ని మోదండి ప్రభా. మాలో ఉన్న చెత్తను కాల్చివేయండి ప్రభా. హల్లెలూయా నీకు వందనాలు. నీ రాకడకు సిద్ధపాటును మాకు అనుగ్రహించండి ప్రభా. సిద్ధపడిన కన్నికల వలె, బుద్ధి కలిగిన కన్నికల వలె ప్రభా నేను ఎదుర్కోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. కృప చూపండి, బలపరిచి సహాయం చేసి అయా మీరే ఘనత మహిమ పొందుకోమని మా ప్రేమను ప్రియకుమారుడు అయిన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం నుంచి చదువుకుందాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయి నీయడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ. మనం గమనిస్తే, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి నెల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని మీరు ఎరుగుదురు. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఇక్కడ యేసు ప్రభువారు సిద్ధముగా ఉండని హెచ్చరిస్తూ ఉన్నారు, మెలకువగా ఉండడని హెచ్చరిస్తున్నారు. ఆయన రాకడ రెపపాటులో ఉంటుందండి. ఎవరు కూడా దాన్ని గుర్తుపట్టలేరు. యేసుప్రభువారు అన్నారు, ఒకతే కొనుక్కోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ఆ విడిచిపెట్టబడిన వారికి ఏమీ తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే వారికి యేసుప్రభువారి రాకడ ఎడల వారికి విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరో వారికి తెలియదు. వెంటనే వారు మరి కంగారు పడతారు. సహోదరి సహోదరుడా, మనమైతే రేపపాటులో మనము కూడా దాన్ని గ్రహించలేము. సహోదరి సహోదరుడా, వెంటనే యేసు ప్రభువారు మరి పలు సందర్భాలలో ఆయన దొంగవలే వస్తానని ఆయన తెలియజేస్తున్నాడు. రాత్రంతా కూడా మనం కాపలా కాస్తూ ఉంటాం. కొన్ని చోట్ల, కొన్ని ఊళ్ళల్లో మరి దొంగలు పడినప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఇంటికి ఒక మనిషి వంతుల చొప్పున వారు పహారా కాస్తూ ఉంటారు, కావలి కాస్తూ ఉంటారు. అలా కాస్తూ ఉన్నప్పుడు దొంగ రాడు. కానీ ఇక ఏం రాడలేక మనం అందరం మెలుకునే ఉన్నాం కదా. మనం అందరం కాపలా కాస్తున్నాం కదా. పర్లేదు అనుకున్న సమయంలో, మనం నిద్రించిన సమయంలో వాడు అకస్మాత్తుగా వస్తాడు. మనం అనుకోని గడియలో వస్తాడు. కారణం ఏమిటంటే అందరూ మెలకువగా ఉంటే దొంగతనం చేయడానికి కుదరదు. అందరూ నిద్రించినప్పుడే వాడు మన సమయాన్ని చూసుకుని వస్తాడు. యేసు ప్రభువారు రాకడ కూడా అలాగే ఉంటుంది. మనం అనుకుంటాం, ఇంక పర్వాలేదు, ఇంక చాలా సమయం ఉంది, నేను సిద్ధపడడానికి సమయం ఉంది, నేను ఇంకా సమయం ఉంది, నేను అప్పుడు ప్రార్థిస్తాను, అప్పుడు ఆయన పరిచర్య చేస్తాను, అప్పుడు సువార్త ప్రకటిస్తాను, అప్పుడు ప్రార్థిస్తాను, అప్పుడు ఆయన వాక్యాన్ని వింటాను, అప్పుడు ఆయన మందిరానికి వెళ్తాను. అలా అనుకున్న సందర్భంలోనే
అలా అనుకుంటున్నట్టు కాలయాపన చేస్తుండగానే అకస్మాత్తుగా ఆయన రాకడ ఉంటుంది. సహోదరి సహోదరుడా, ఇక్కడ అంటున్నాడు, మీరు సిద్ధముగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి. ప్రతిదానికి ఈ జీవితంలో సిద్ధపాటు ఉన్నదండి. డ్యూటీకి వెళ్దామంటే, డ్యూటీకి వెళ్తున్నామంటే ఏం చేస్తాం? ఉదయమే లేచి స్నానం చేస్తాం, శరీరాన్ని శుభ్రపరచుకుంటాం, టిఫిన్ చేస్తాం, బ్రష్ చేస్తాం. ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో మనం చేసుకుంటూనే ఉంటాం. ఒక 2 గంటలు డ్యూటీకి వెళుతున్నామంటే ఒక 2 గంటలు, మరి ఒక 3 గంటలు ముందుగానే మనం లేచి సిద్ధపడి వెళతాం. సహోదరి సహోదరుడా, సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైంది. ప్రతిదానికి కూడా మనం సిద్ధపడతాం. అలాగే వివాహంలో కూడా ఫలానా తేదీన వివాహం అంటే ఎంతగా సిద్ధపడతామండి. అన్నీ కూడా సమకూర్చుకుంటాం, చక్కగా మనల్ని మనం అలంకరించుకుంటాం. ఎక్కలేని అలంకారాలు అప్పుడే కనబడతాయి, ఎక్కలేని సిద్ధపాటు అప్పుడే కనబడుతుంది. చక్కగా అలంకరించుకొని మంచి సిద్ధపాటుతో ఆ వివాహానికి వెళ్తాం. వివాహానికి వచ్చే అతిథులే కానివ్వండి, వధూవరులే కానివ్వండి, చక్కగా మనం అలంకరించుకొని సిద్ధపరచుకొని వెళతాం. అందుకని ప్రకటన గ్రంథంలో మరి ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వీటిని గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. ఆ పరలోకంలో మరి ఆ యొక్క వివాహం జరగబోతుంది. సిద్ధపడినవారు రేపపాటులో ఆ మధ్యాకాశానికి ఎత్తబడ్డారు. అక్కడి నుంచి యేసు ప్రభువారు ఆయన ఇంటికి, పరలోకానికి వారందరినీ తీసుకుని వెళ్తాడు, వధువు సంఘాన్ని. అక్కడ మరి 7 ఏండ్లు పెండ్లి విందు జరుగుతుందని మనం జ్ఞానించాం కదా, చెప్పుకున్నాం. అక్కడ భార్య ఎలా ఉన్నదంట? తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. సిద్ధపడి ఉన్నవారే ఆ యొక్క వివాహ మహోత్సవంలో ఉంటారు. సహోదరి సహోదరుడా, నువ్వు మెలకుగా ఉన్నావా? సిద్ధపడుతున్నావా? ఈ లోకంలో ఈ శరీర సంబంధమైన వివాహం అంటే ఎంతగా మనం సిద్ధపడతాం. ఎక్కడలేని మరి డాంబికాలు, దర్పాలు కూడా మనం ప్రదర్శిస్తూ ఉంటాం. అక్కడ చక్కగా అలంకరించుకుంటాం. అక్కడ మన యొక్క స్థితి కనబడుతుంది. ఎవరికి వారి యొక్క స్థితిని చూపించుకోవాలని, వారికి ఉన్న సంపదను చూపించుకోవాలని చక్కగా అలంకరించుకొని వెళ్తారు. మరి ఇది మన యొక్క వరుడు యేసుక్రీస్తు ప్రభువారితో వివాహం పొందే సమయం ఆసన్నమైనది, ఎత్తబడే సమయం ఆసన్నమైనది. ఇప్పుడు మనం కన్యకలుగా ఉన్నాం. యేసు ప్రభువారికి, క్రీస్తు ప్రభువారికి ప్రదానము చేయబడినటువంటి పవిత్రమైన కన్యకలుగా మనం ఉన్నాం. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. ఎలాగుంటున్నాం సహోదరి సహోదరుడా? సిద్ధపడుతున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరి సిద్ధపడాలంటే కొన్ని అంశాలు మీకు తెలియజేస్తాను. చాలా సందర్భాల్లో యేసు ప్రభువారు సిద్ధపడండి అని కొన్ని సందర్భాలు అన్నారు, మెలకుగా ఉండండి అని అన్నారు. 2 ఒకటే. మెలకుగా ఉండండి, సిద్ధపడండి. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం చూడండి.
లూకా సువార్త 21వ అధ్యాయం మీ 34. హృదయములు ఆ. ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము మీ భూమి ఎందంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయే వీటి వల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడ్డకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. సిద్ధపాటులో ఒక అంశం ప్రార్థన సిద్ధపాటు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ నేను ఎలాగూ ప్రార్థన చేయగలను? ఎల్లప్పుడూ నాకు ఎన్నో పనులు ఉంటాయి. ప్రార్థించడం అంటే నోటితోనే మరి ప్రార్థించడం కాదు. ఎల్లప్పుడూ ఆయన ధ్యానించవచ్చు. ఎల్లప్పుడూ మన హృదయములు ఆయన తట్టు తిప్పుకొని ఆయన చిత్తాన్ని జరిగించడానికి మన హృదయంలో తలంచుకొనవచ్చు. సహోదరి సహోదరుడా, ఒకసారి మరి జార్జ్ ముల్లర్ గారిని అడిగారట, మీరు రోజుకు ఎంతసేపు ప్రార్థన చేస్తారు అని అంటే ఆయన అన్నాడట, నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. పొరుండే ముందు ప్రార్థన చేస్తున్నాను, లేచిన తర్వాత ప్రార్థన చేస్తాను, ఆహారం భుజించేటప్పుడు ప్రార్థన చేస్తాను, మరి పని చేసుకునేటప్పుడు కూడా నా హృదయంలో ఎల్లప్పుడూ నేను ప్రార్థనా మనస్సును ప్రార్థనా హృదయాన్ని కలిగి ఉంటాను అని ఆయన చెప్పాడంట జార్జ్ ముల్లర్ గారు. అంత ప్రార్థనాపరుడు. ఎంత ప్రార్థనాపరుడు అంటే ఆయన 10,000 వాగ్దానాలను తన ప్రార్థన ద్వారా ఆయన స్వతంత్రించుకొనగలిగాడు. కారణం ఏమిటంటే ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన, విసుగక ప్రార్థన. సహోదరి సహోదరుడా, భక్తులందరూ అలాగూ ప్రార్థించారు. ఆ ప్రార్థనలో అనేక మంది మనకు మాదిరిగా కనబడుతున్నారు భక్తులు. యేసు ప్రభువారే ఇప్పుడు మనం చదివాము ఇందాక, ఆయన రాత్రంతా ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఉదయకాలం తెల్లకనే లేచి ప్రార్థన చేసేవాడు. పగలంతా బోధించేవాడు. ఎల్లప్పుడూ దేవుని పని మీదే ఆయన సమయాన్ని వెచ్చించేవాడు. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవా పరిచర్యను 40 దినాల ఉపవాసముతో ఆయన ఆరంభించాడు. ఆయన దేవుడు కదా, ఆయన దైవ మానవుడు కదా, ఆయన ప్రార్థన అవసరం అంటారా? తన సేవా జీవితాన్ని ఆయన ఉపవాసముతో ఆరంభించాడు. 40 దినాల ఉపవాసముతో ఆయన శిష్యులతో కలిసి ప్రార్థించాడు. శిష్యులను మరి ఆయా ప్రదేశాలకు పంపుతున్నప్పుడు ప్రార్థించి పంపించాడు. ప్రార్థన ఎలాగూ చేయాలో పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పాడు ఆయన. అనేక సందర్భాల్లో ఆయన ప్రార్థించడం మనం చూస్తాం. చివరగా ఆ శిలువ మీద ఆయన బలి అయ్యేటప్పుడు కూడా ఆ రాత్రి ఆయన బంధించేటటువంటి రాత్రి, ఆయన అప్పగించేటటువంటి రాత్రి, ఆ రాత్రి కూడా ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూనే ఉన్నారు. మిక్కిలి వేదనతో ఆయన ప్రార్థన చేశాడండి. సహోదరి సహోదరుడా, శిష్యులు నిద్రపోతున్నారు. శిష్యుల్ని హెచ్చరించాడు ఆయన, ఒక్క గడి అయినా నాతో కూడా మీరు మేల్కొని ఉండలేరా? ఒక గడి అయినా నాతో మేల్కొని ఉండి మీరు ప్రార్థన చేయలేరా? ఒక్క గడి అయినా మీరు ప్రార్థన చేయలేరా? సహోదరి సహోదరుడా, ఆయన నిత్యము ప్రార్థన చేయమంటే, విసుగగా ప్రార్థన చేయమంటే ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాం? సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే, ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో వధువు సంఘములో మనం ఉండాలంటే ప్రార్థన చాలా అవసరమైనది. ప్రార్థన ద్వారానే నువ్వు శోధనను జయించగలవు. ప్రార్థన ద్వారానే శ్రమలను ఎదుర్కొనగలవు, శ్రమలలో విజయాన్ని పొందుకోనగలవు. ప్రార్థన ద్వారానే విశ్వాసాన్ని కాపాడుకొనగలవు. ప్రతి దానికి కూడా ఆత్మీయమైనటువంటి ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో కూడా మనకు ప్రార్థన అత్యావశ్యకమైనది. ప్రార్థనే మనకు ఊపిరి. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థనే జీవనాడిగా ఉన్నది.
భక్తులందరూ ప్రార్థించారు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తామండి, దానియేలు గొప్ప ప్రధానమంత్రి, 3 చక్రవర్తుల కాలంలో అతడు ప్రధానమంత్రిగా పనిచేశాడు. అంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ఆ దానియేలు నిత్యము ప్రార్థించేవాడు, ముమ్మారు ప్రార్థించేవాడు. సహోదరి సహోదరుడా, అతనిలో ఏ తప్పు ఏ లోపము లేకపోవడానికి కారణం, అతడు నమ్మకస్తుడుగా ఉండడానికి కారణం, అతడు ప్రధానమంత్రిగా ఉండడానికి కారణం ప్రార్థనే. సహోదరి సహోదరుడా, అతని ప్రార్థనే సింహపు నోళ్లను మూసింది. అతడు మరి ప్రార్థన ద్వారానే ఇజ్రాయేలు జనాంగం కొరకు ప్రార్థన చేశారు. 70 సంవత్సరాలు అయిన తర్వాత ఆ యొక్క ప్రవచనాన్ని చూసి ఇజ్రాయేలుకు ఈ బబులోను చెర నుంచి విడుదల కలగాలి. ఒకడే నిలబడ్డాడండి, బండ సందులలో నిలబడి ప్రార్థించాడు. సహోదరి సహోదరుడా, దానియేలు ప్రార్థన ఫలితముగా మరి రాబోయే రాకడను గురించి కూడా దేవుడు దర్శనాలు అనుగ్రహించాడు. దానియేలు తర్వాత చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కొన్ని ప్రవచనాలను కూడా అనుగ్రహించాడు, రాకడను గురించినటువంటి విషయాలు. అది తర్వాత సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ మరి ఈ నమ్మకత్వం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రమల్లో విజయం ఎక్కడి నుంచి వచ్చింది? సింహం బోన్లో విజయం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి విషయంలోనూ జయం పొందుకున్నాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. కారణం ఏమిటంటే ప్రార్థన. దానియేలుకు మరి యొక్క బైబిల్ గ్రంథం లేదండి, ఒక ధర్మశాస్త్రము, ఆ యొక్క మొదటి 5 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి అప్పటికి, మిగతావన్నీ కూడా ఏమీ లేదు. మరి దానియేలు తన జీవితాన్ని ఎక్కడ సరి చేసుకున్నాడు? ప్రార్థనలోనే. ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క ముఖకాంతిలో ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది మరి లోపమో దేవుడు ఆ ప్రార్థనలో మాట్లాడేవాడు దానియేలుతో. వారు పక్కనున్న వారు అధిపతులు ఇది తప్పు అని చెప్పకముందే దేవుడు దానియేలుతో మాట్లాడేవాడు, దర్శనము ద్వారా మాట్లాడేవాడు, స్వరము ద్వారా మాట్లాడేవాడు ఆయన. సహోదరి సహోదరుడా, అటువంటి ప్రార్థన ఉంటే మన జీవితంలో మనం వర్ధిల్లగలం, మనం సిద్ధపడి ఉండగలం. సహోదరి సహోదరుడా, జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని తన సువార్త విప్లవం చేత గడగడలానిచ్చాడు. సువార్త చేత ఇంగ్లాండ్ దేశంలో ఉద్యమాన్ని రగిలించాడు, మండించాడు. అటువంటి జాన్ వెస్లీని ఒక స్త్రీ అడిగిందంట బోధిస్తున్నప్పుడు, జాన్ వెస్లీ గారు, రేపు రాత్రి 12 గంటలకు రేపు రాత్రి మీ జీవిత ప్రయాణం ముగించవలసి వస్తే, ఈ లోక ప్రయాణం మీరు ముగించవలసి వస్తే మీరేం చేస్తారని జాన్ వెస్లీని అడిగినప్పుడు జాన్ వెస్లీ అన్నాడట, నేను రేపు ఈ 24 గంటల్లో నేనేం చేస్తానంటే 24 గంటలు ఉన్న ప్రోగ్రాములు ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. నేను రేపు ఉదయమే లేచి మరి ప్రార్థన చేసుకుంటాను. ఆ తర్వాత నాకు ఒక 10 గంటలకు ప్రార్థన ఆ కూడిక ఉన్నది, ఆ కూడికలోకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తా. ఆ తర్వాత మరలా ఇంకా కొన్ని గంటలకు మరొక కూడిక ఉన్నది, ఆ కూడికను కూడా నేను జరిగిస్తాను. అలాగే మధ్యాహ్నం 4 గంటలకు బోర్డు మీటింగ్ ఉన్నది, ఆ బోర్డు మీటింగ్లో కూడా నేను ప్రసంగం చేస్తాను. ఆ తర్వాత మరి 7 గంటలకు నేను స్నేహితునికి వద్దకు వెళ్ళాలి, అతనితో వెళ్ళి అతనితో కలిసి ప్రార్థన చేసి అతనితో పాటు భోజనం చేస్తాను. 9 గంటలకల్లా నేను భోజనం చేసి నా కార్యక్రమాలన్నీ ముగించి 10 గంటలకు నా మంచం మీదకి వెళ్ళి నా శరీర ప్రాణాత్మలను నా దేవునికి అప్పగించి 12 గంటలకు నన్ను ఆయన తీసుకుని వెళ్తాడు. నా దినచర్యలో ఏమీ తేడా ఉండదు. అప్పుడు ఆ స్త్రీ అన్నదంట, మీరు 24 గంటల్లో దేవుని వద్దకు వెళుతుంటే ఏమి తేడా ఉండదా? మనమైతే ఏం చేస్తామండి సహోదరి సహోదరుడా? మన యొక్క బంధువులందరినీ పిలుస్తాం, అందరినీ పిలుస్తాం. సహోదరి సహోదరుడా, జాన్ వెస్లీ గారు మరి ఆయన అలాగ చెప్పాడట,
నేను మామూలుగా నేను ప్రతి దినము కూడా సిద్ధపడి ఉన్నాను. ప్రతి దినము కూడా నా లోకయాత్రను ముగించడానికి, నా పరలోకపు తండ్రి వద్దకు వెళ్ళడానికి నేను సిద్ధపడి ఉన్నాను. నా దినచర్యలో ఏ మాత్రము తేడా ఉండదు. ప్రతి దినము కూడా ఆయనను ఎదుర్కోవడానికి, ఒకవేళ ఈ లోకయాత్ర ముగించినా, ప్రభు రాకడ వచ్చినా, నేను ఆయన వద్దకు వెళ్ళడానికి నేను సిద్ధముగా ఉన్నాను. సహోదరి సహోదరుడా, అటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉన్నామా? ఒకవేళ రాకడ ఈరోజే వస్తే మన పరిస్థితి ఏమిటి? ఒకవేళ ఒక వారం రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారండి ఎవరైనా చెబితే, మన యొక్క జీవితంలో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? మన ప్రార్థనలో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? పర్వాలేదు, ఇక 2 రోజులు, ఇంకా మన వారం రోజుల సమయం ఉంది కదా, ఇంకా ఒక నెల రోజుల సమయం ఉంది కదా, ఆ చివరి వారంలోనో, ఆ చివరి 2-3 దినాల్లోనో నేను ఎక్కువగా ప్రార్థన చేస్తా, ఎక్కువగా స్వార్థను ప్రకటిస్తా, ఎక్కువగా మందిరంలో కనపడతా అని అనుకుంటే అది సిద్ధపాటు కాదు. సహోదరి సహోదరుడా, నీడే యేసుక్రీస్తు ప్రభువారు వస్తే ఆయన ఎదుర్కోవడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? సహోదరి సహోదరుడా, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నామా? సహోదరి సహోదరుడా, మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనము ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండని చెప్పాను. ప్రార్థన మనల్ని ఆత్మీయంగా బలపరుస్తుంది, ప్రతి విధమైన బలహీనతను తీసివేస్తుంది. ప్రార్థన మనలో ఉన్న విశ్వాసాన్ని బలపరుస్తుంది. ప్రార్థన చేసినప్పుడు శోధన జయించగలుగుతాం. అందుకనే శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ఆయన సెలవిచ్చారు. సహోదరి సహోదరుడా, ప్రార్థన మనకు జీవనాడిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరొక సందర్భంలో ఒక విషయం తెలియజేశారు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని ఎదురుకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చింది. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయేది. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి బోధాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకోలేదు. మరియు ప్రభు చాలు. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా?
విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనంతకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఇక్కడ దేవునికి భయపడక, మనుషులను లక్ష్యపెట్టక ఒక అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ దినాలలో పాలస్తీనా దేశంలో ఆ కోర్టులు అంటే మంచి బిల్డింగులు కాదు, కానీ ఒక గుడారాలు లాంటివి ఉండేవి. ఆ గుడారాల్లో న్యాయాధిపతి ఉండి ఆ కూర్చొని ఆ కేసులు పరిశీలన చేస్తూ ఉండేవాడు. ఆ క్లయింట్లు, ఆ ఫిర్యాదుదారులు ఆ యొక్క న్యాయాధిపతి సమక్షంలోనికి, ఆ జడ్జి సమక్షంలోనికి ప్రవేశించడానికి వీల్లేదు. ఆ గుడారం చుట్టూ మరి అతని చుట్టూ కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు, వకీలులు ఉంటారు. వారికి వెళ్ళి తమ యొక్క సమస్యను చెప్పుకోవాలి, తమ యొక్క గోడును వినిపించుకోవాలి. అప్పుడు వారు న్యాయాధిపతికి ఉన్నటువంటి ఆ వకీళ్ళు, అసిస్టెంట్లు వెళ్ళి ఆ న్యాయాధిపతికి విషయాన్ని తెలియజేసినప్పుడు అతడు ఏదో సందర్భంలో ఆ యొక్క కేసు పరిశీలన చేయడానికి పిలుస్తాడు. అంటే క్లయింట్ డైరెక్ట్గా వెళ్ళడానికి వేయలేదు, కానీ ఆ కేసు పరిశీలనకు వస్తుంది. ఈమెమో పేద విధవరాలు. ఆ చుట్టూ ఉన్నటువంటి అసిస్టెంట్లు, వకీలులు మరి లంచాన్ని, ఫీజును ఆశిస్తారు. ఈమె పేద విధవరాలు. ఆమె ఏమాత్రము కూడా ఆ ఫీజు కట్టలేదు, ఆ లంచాన్ని ఇవ్వలేదు. ఆమె చేయగలిగింది ఒకటే, మాటి మాటికి గోదాడటమే. సహోదరి, సహోదరుడా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయం చెప్పారంటే, ఆమెకు న్యాయం జరిగే అవకాశం లేదు. ఇంకొకటి ఏమిటంటే, ఆమె జడ్జి వద్దకు దగ్గరికి వెళ్ళలేదు, న్యాయాధిపతి సమక్షంలోనికి వెళ్ళలేదు. ఆ చుట్టూ తిరుగుతూ ఆ అసిస్టెంట్లకు చెప్పుకోవడమే, కానీ ఆమె అంతకు మించి ఏమీ చేయలేదు. సహోదరి, సహోదరుడా, మనకైతే మన దేవాది దేవుడు ఆయన ప్రేమగల తండ్రి. ఆయన పిల్లలమండి. సహోదరి, సహోదరుడా, ఎప్పుడైనా ఆయన సమక్షంలోనికి వెళ్ళి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి, ఆయన కృపా సింహాసనం యొద్దకు వెళ్ళి మనం విజ్ఞాపన చేయవచ్చు, వేదన పడవచ్చు, ప్రార్థించవచ్చు. అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ఈమె ఎంతగా అడిగినా కానీ ఆ వకీలు, ఆ యొక్క అడ్వకేటు ఆమె మాట వినటలేదు. ఆమె పక్షముగా కార్యం జరిగించేవారు, న్యాయాన్ని చేసేవారు, ఆ వాదనలు వినిపించేటటువంటి అడ్వకేట్లు ఎవరూ లేరు పేద విధవరాలకు. మనకైతే మన యేసు ప్రభువారు మన అడ్వకేటు, మన వకీలు. ఆయన నిత్యము కూడా ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, మన ప్రధాన యాజకుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. సహోదరి, సహోదరుడా, అంత మాత్రమే కాదు, మనం ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు, మనకు ఎలాగో మనవి చేయాలో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆమె మాటి మాటికి గోదాడుతుంటే ఆయన న్యాయస్థుడైన న్యాయాధిపతి, ఆ పేద వేదరాలైనటువంటి న్యాయాధిపతికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయము జరగదు అనుకున్నటువంటి ఆ సందర్భంలో న్యాయం జరిగించాడు కదా, మాటి మాటికి గోదాడటం వలన. దేవాది దేవుడు మన తండ్రి అండి, మనము ఆయనకు పిల్లలము. ఎప్పుడైనా మనం ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకునవచ్చు. ఎల్లప్పుడూ సహోదరి, సహోదరుడా, ఆయన న్యాయవంతుడు. సర్వశక్తుడైన దేవుడు అన్యాయము చేయట అసంభవం, దుష్కార్యము చేయట అసంభవం. చాలాసార్లు నేను ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని చూపించేవాడు. సర్వశక్తుడు అన్యాయము చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం. ఆ న్యాయస్థుడే మరి న్యాయం చేసినప్పుడు న్యాయవంతుడైన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన అవసరతలు గుర్తించిన దేవుడు ఎందుకు న్యాయం చేయడు ఆయన? ఒకవేళ విసిగిపోతున్నావా, వేసారిపోతున్నావా, నేను ఎంతగా ప్రార్థించినా ఈ కార్యం జరగటం లేదని విసిగిపోతున్నావా? నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కార్యాన్ని ఆరంభిస్తాడు.
తగిన సమయంలో ఆ కార్యాన్ని పూర్తిగా నెరవేరుస్తాడు. సహోదరి సహోదరుడా, మనం అనుకుంటాం నెల రోజులు ప్రార్థించాను, కార్యం జరగలేదు. సంవత్సరం ప్రార్థించాను, కార్యం జరగలేదు అని అనుకుంటాం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టావో ఆ దినమునే దేవుడు నీ పక్షముగా కార్యం చేయటం మొదలు పెడతాడు. ప్రతి సమయాన్ని ఆయన వాడుకుంటాడు, ప్రతి సందర్భాన్ని వాడుకుంటాడు. ఆయన తగిన సమయంలో ఆ కార్యాన్ని ఆయన జరిగించే దేవుడు అన్నాడు. అందుకని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో రాసి ఉంది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి మేలు కొరకై ఆయన సమస్తమును సమకూర్చి, సంభవాలన్నిటినీ సమయాలన్నిటినీ సమస్తాన్ని ఆయన సమకూర్చి వాటిని వాడుకొని నీ పట్ల కార్యం చేస్తాడు. సహోదరి సహోదరుడా, మనం తొందరపడి విశ్వాసంలో జారిపోతే మనకు కార్యం జరగదు కదా. మనం దేవునికి దూరం అయిపోతాం, బలహీనులమైపోతాం. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఒక విశ్వాసీ కుటుంబం అమెరికా వెళ్ళడానికి అన్నిటినీ సిద్ధపరచుకుంది, టికెట్ తీసుకున్నారు, ఇంక సమయం ఆసన్నమైంది, ఇంకా రేపు వెళ్ళిపోతామనుకున్న సందర్భంలో ఆ వెళ్ళే ముందు రోజునే ఆ కుటుంబంలో ఒకరికి కుక్క కరిచింది. ఆ యొక్క యజమానికి దేవుని మీద ఎంతో కోపం వచ్చింది. ఆ విశ్వాసికి వారు దేవుని దూషించారు, దేవుని మీద సనిగారు. ఏమిటి ఇంతగా ఇన్ని రోజులు డబ్బు సమకూర్చుకొని టికెట్ తీసుకొని సిద్ధపడి ఉంటే ఏమిటి ఇలా జరిగింది? ఆ దినాల్లో కుక్క కరిస్తే మనం బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఆ కుటుంబం అంతా కుక్క కరిసినందువల్ల, ఆ కుటుంబంలో ఒకరికి కుక్క కరిసినందువల్ల అందరూ కూడా ఆ గృహంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ యజమాని మరి దేవుని దూషించడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులైన తర్వాత ఆ ఓడ బయలుదేరి వెళ్ళిపోయింది, అమెరికాకి వెళ్ళేది. ఇక అవకాశం లేదని చెప్పి ఆ సనుగుతున్నటువంటి సందర్భంలో కొద్ది దినాలు అయిన తర్వాత ఒక వార్త దావనంలా ప్రపంచమంతటా కూడా వ్యాపించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టైటానిక్ ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఆ టైటానిక్ ఓడలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఆ సముద్రంలో మునిగి చనిపోయారు. సహోదరి సహోదరుడా, అప్పుడు ఆ యజమాని, ఆ విశ్వాసి, దేవుడు నా పట్ల ఎంత మేలును సిద్ధపరిచాడు, అయ్యో ఈ దేవుడు నేను దూషించానే, పశ్చాత్తాపడ్డాడు. సహోదరి సహోదరుడా, మనం అనుకుంటూ ఉంటాం దేవుడు సమస్తమును మనం మేలు కొరకే ఆయన సమకూరుస్తున్నాడు. విశ్వాసి జీవితంలో మేలే కానీ కీడు లేదు, కీడుకు తావు లేదు. ఆయన కీడును కూడా మేలునుగా మారుస్తాడు, లేమిని కలిమిగా మారుస్తాడు, బలహీనతను బలంగా మారుస్తాడు ఆయన. సహోదరి సహోదరుడా, ఆలస్యం వెనక దేవుని యొక్క మేలు దాచి ఉంచాడు. దేవుడు తన కార్యాన్ని చేయటానికి ఆయన కార్యాన్ని, తన క్రియను ఆరంభించాడు. సహోదరి సహోదరుడా, అందుకని ఆయన అంటాడు, ఇక్కడ చివరికి అంటాడు ఆయన 7వ వచనం చూస్తే, దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివరాత్రులు తను గూర్చి మొదలుపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా? సహోదరి సహోదరుడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వెంటనే ఎప్పుడైతే నీవు ప్రార్థన ఆరంభించావో వెంటనే ఆ కార్యాన్ని ప్రారంభిస్తారు. ఆ కార్య అంతము ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. అప్పుడు వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దీర్ఘశాంతం అంటే కింద ఫుట్నోట్లో ఆలస్యం. ఆయన మేలు చేయడానికే, ఆ కార్యం జరిగించడానికే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. దానికి ఒక సమయం ఉన్నది, ప్రతిదానికి సమయం ఉన్నది. ఆ యొక్క కార్యం జరిగేలోపు వాటన్నిటినీ సమకూరుస్తాడు ఆయన. ఆ కార్యం జరగడానికి ఏవైతే సమకూరాలో, ఏవైతే జరగాలో వాటన్నిటినీ సిద్ధపరుస్తూ ఉంటాడు ఆయన. సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా? కారణం ఏమిటంటే
చాలామంది విశ్వాసంలో బలహీనైపోతారు. ఆ శ్రమలు చూసి, ఆ ఇరుకులు చూసి వారు విశ్వాసంలో బలహీనైపోతారు. జ్ఞాపకం చేసుకోవాలి, మనం విశ్వాసంలో నిలిచి ఉండాలంటే ప్రార్థన చేయాలి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వారి వైపు మనం చూడాలి. ఆయన సహనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఓర్పును మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపాత్ములు ఆయనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయో ఓర్చుకొనిన ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మీరు అలసట పడక, మీరు సొమ్మశిలక ఉండునట్లు ఆయన తిరస్కారాన్ని, ఆయన యొక్క శిలువ మరణాన్ని, ఆయన శిలువ శిక్షను, ఆ కొరడా దెబ్బలను వాడిని జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద విశ్వాసము కోల్పోతారు. నోవహు దినాల్లో మనం చూసాం కదా, నోవహు దినాల్లో 9 మంది యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుని యందు విశ్వాసం ఉంచినవారు. అలాగే లోతు కుటుంబంలో 4 మాత్రమే ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఒకరు మరలా వెనుకకు జారిపోయారు. నోవహు దినాలలో, లోతు దినాల్లో ఉన్నట్లు మనిషి కుమారుని రాకడ దినాలలో కూడా ఉంటుంది అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. మనం విశ్వాసంలో నిలిచి ఉండాలంటే ప్రార్థన ఎక్కువగా చేయవలసి ఉంది. ఇంకో సందర్భాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకరు గురికొల్పవాలని ఆలోచించము. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపములకు బలీకరం ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులకు దహింపవు తీక్ష్ణమైన అగ్నియు నికరము ఉండను. చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీ విశ్వాసంలో హెచ్చరిస్తున్నాడు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఎప్పుడు మరి యొక్క పత్రిక రాశాడండి 1వ శతాబ్దంలోనే ఆ దినము సమీపించిన కొలది అంటాడు. ఏ దినము? ఆయన రాకడ దినము సమీపించిన కొలది అంటాడు. అంటే అప్పటికే మీరు రాకడకు సిద్ధపడండి అని 1వ శతాబ్దంలో, అంటే 100 సంవత్సరాల లోపే హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు మనం 27వ శతాబ్దంలో ఉన్నాం. అంటే ఎంత దగ్గరగా ఉన్నామో ఆలోచించండి. రాకడకు ఎంత దగ్గరగా ఉన్నామో మనం ఆలోచించండి. సహోదరి సహోదరుడా, ఆ దినాల్లో హెబ్రీ విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. కొందరు మానుకుంటున్నట్టుగా మీరు సమాజంగా కూడటం మానవద్దు. ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా కూడుకొనొచ్చు. అవును, దుర్దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. చూస్తుంటే పలచబడిపోతున్నారు. సహోదరి సహోదరుడా, పలచబడిపోతున్నారు. ఇంటి వద్ద ఉన్నంత మాత్రాన మనం కరోనా నుంచి తప్పించుకోలేము. సహోదరి సహోదరుడా, దేవుని కాపుదల లేకపోతే యెహోవా పట్టణమును కావలి కాయనేళ్ళ కావలి కాయవారు మేలుకునుట వ్యర్థమే. అది కంటికి కనబడినటువంటి వైరస్. అది ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. జాగ్రత్తలు తీసుకుని వద్దని కాదు, మనం ఏది కూడా మాంటలేదు. అన్ని పనులు చేసుకుంటున్నాం. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాల్సినటువంటి దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం. ఆరాధనకు రాలేకపోతున్నాం. సమాజంగా కూడుకొనలేకపోతున్నాం. సహోదరి సహోదరుడా, సమాజంగా కూడుకుంటున్నావా?
సహవాసంలో ఉంటున్నావా? నియామ కోడికలకు వస్తున్నారా? సహోదరి సహోదరుడా, బలహీనులైపోతారు, ఆత్మ దీపాలు ఆరిపోతాయి. సహవాసంలో ఉంటేనే మనం బలం పొందుకుంటాం, ప్రోత్సహించబడతాం. సహోదరి సహోదరుడా, ఒక కట్టె వెలుగుతుంటే ఏమవుతుంది? ఆ కట్టె కొంతసేపటిగా ఆరిపోతుంది. అదే 10 కట్టెలు వెలిగించి ఆ పొయ్యిలో పెట్టినప్పుడు అవి బగబగా మండుతాయి. అవి ఆరిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ కట్టె ఆరిపోయే పరిస్థితిలో ఉన్నా ఆ పక్క నుంచి ఆ మంట, అగ్ని తగిలి ఇది కూడా బాగా మండుతుంది. మనం కూడా అందరం కలిసి సమాజంగా కూడుకొని ప్రార్థించినప్పుడు, సమాజంగా కూడుకొని ఆరాధించినప్పుడు గొప్ప కార్యాలను చూడగలుగుతాం. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాజంగా కూడటం మానలేదండి. చూడండి, కొన్ని సందర్భాలు మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజమందులో బోధించుచూ వచ్చెను. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఏమిటండి? వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై. వాడుక అంటండి యేసుక్రీస్తు ప్రభు వారికి. మనకు ఆ వాడుక ఉన్నదా? ఆ అలవాటు ఉన్నదా? సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి, సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత ఆ దినము, ఆ రాత్రి కాలమే శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, తను తాను కనపరుచుకున్నాడు. శిష్యులందరూ కూడా ఒక మేడ గదిలో కూడుకున్నారు. ఆయన ఆరోహణ ముందు కూడా వారు ప్రతి దినము కూడుకునేవారు. ప్రతి దినము కూడా ప్రార్థన చేయించు, ప్రార్థన ఎందును, సహవాసం ఎందును, రొట్టె వేస్ట ఎందును, బోధించడం ఎందును ఈ ఎడతెగక ఉన్నారు. వారు ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటూ వచ్చారు. వారు అదే అలవాటు. ఆయన మరి ఆ పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత కూడా అలాగే మేడగదిలో కూడుకొని ఉన్నారు, ప్రార్థించుకుంటున్నారు. సహోదరి సహోదరుడా, వారి మధ్యకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తను తాను ఆయన శిష్యులకు ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ సందర్భంలో తోమా లేడండి. తోమా అంటాడు, మిగతా శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని మేము చూసాం. మిగతా శిష్యులు ఆ యొక్క తోమాతో చెబితే తోమా అంటాడు, నేను ఆయన చూస్తే కానీ నేను నమ్మను, ఆయన చేతుల్లో నేను వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటాడు. కారణం ఏమిటంటే సమాజానికి దూరంగా ఉన్నాడు, సహవాసానికి దూరంగా ఉన్నాడు, బలహీనుడైపోయాడు విశ్వాసంలో. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయిన కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన్ని చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనకు సమాజముగా కూడుట చాలా ప్రాముఖ్యమైన అంశం. సహోదరి సహోదరుడా, సహవాసముగా కూడుకొనుట చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆనాడు అపోస్తలులు శిష్యులు సమాజంగా కూడుకున్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు వారు చూశారు. పరిశుద్ధాత్మతో నింపబడి వారు వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎంతోమంది రక్షించబడ్డారు. ఒక్క దినమనే 3,000 మంది రక్షించబడ్డారు. ఆ 3,000 మంది 8,000 మందికి పెరిగారు. ఎక్కడి నుంచి వచ్చింది? సహోదరి సహోదరుడా, సహవాసం, సమాజముగా కూడుట, ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు. సంఘ ప్రార్థనలకు గొప్ప శక్తి ఉన్నదండి. పేతురు గొప్ప భక్తుడు,
పేతురు మరి పరిశుద్ధాత్మతో నిండి ప్రసంగించినప్పుడు ఒక్క దినమునే 3,000 మంది యూదులు హృదయంలో నొచ్చుకొని దేవుని వాక్యము వారి హృదయంలో గుచ్చుకొని వారు మారు మనసు పొంది రక్షణ పొందారు, బాప్తిసం పొందారు. అటువంటి పేతురు చెరసాలలో వేయబడ్డాడు. చతుష్టయము 4 చతుష్టయముల సైనికుల మధ్య కావలిగా ఉంచబడ్డాడు పేతురు. సహోదరి సహోదరుడా, పేతురు మంచి విశ్వాసంతో ఉన్నాడు. అటువంటి పేతురు మనం గమనించినట్లయితే పేతురు ఇప్పుడు విడుదల కావడానికి ఏం కావాల్సి వచ్చింది? సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా పేతురు యొక్క సంఖ్యలు విడిపోయినాయి. నాలుగు చతుష్టయముల అంటే 16 మంది రోమన్ సైనికులు మధ్య కావలిగా ఉన్నాడు. దుర్భేద్యమైనటువంటి చెరసాల, దానిలో నుంచి బయటికి రావడం అసాధ్యం. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ చెరసాల తలుపులు బ్రద్దలైపోయినాయి, ఆ సంఖ్యలు ఊడి పడిపోయినాయి. దూత వచ్చి పేతురును తీసుకొని వచ్చింది. సహోదరి సహోదరుడా, ఆ ఇంటి వారు ప్రార్థన చేస్తూ మరి ఉన్నటువంటి ఆ గృహం ఆ గది తలుపులు తట్టినప్పుడు పేతురు వారు నమ్మలేకపోయారు. సహోదరి సహోదరుడా, అటు సహవాసంలో కూడి నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ఆశ్చర్య కార్యాలను చూడగలవు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడలేవు అని ఆయన అంటున్నాడు. సహోదరి సహోదరుడా, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకములో వాటిని నేను బంధిస్తానంటున్నాడు. భూమి మీద వేటిని మూసివేస్తారో అది పరలోకములో మూసివేయబడని ఆయన సెలవిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, అటు సహవాసాన్ని నీవు కలిగి ఉన్నావా? అటు మరి సమాజంగా కూడట మానివేస్తున్నావా? కొందరు మానుకొనుచున్నట్లుగా. ఇక అపోస్తలుడైన పౌలు ఎంతో ఆయాసముగా మాట్లాడుతున్నాడు. అక్కడ సంఘం ఆగిపోలేదు, సహవాసం ఆగిపోలేదు, కూడుకోవడం ఆగిపోలేదు. కానీ కొందరు మానివేస్తున్నారు. అదే ఆయనకు ఆయాసంగా ఉంది. అదే దేవునికి ఆయాసం. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ యొక్క మందిరంలో చేయబడే ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి ఉంచి ఉన్నాడు. సదాకాలము ఆయన యొక్క దృష్టి ఈ యొక్క పరలోకపు గవిని మీద, ఈ మందిరం మీద ఉన్నది. ఈ స్థలములో చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉంచి ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. చూడండి, రేయింబవళ్ళు నా కళ్ళు తెరచి నేను దృష్టిస్తున్నాను. మందిరంలో చేయబడు ప్రార్థనల మీద నా చెవి ఎగ్గి ఉన్నానని ఆనాడు సొలొమోనుకు దేవుడు వాగ్దానం చేశాడు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ఆదివారమే కాదు, కొందరు అంటే అందరూ మానలేదు. హెబ్రీ సంఘంలో కొద్దిమంది మానారు. మరి ఈ దినం ఎంతమంది మనం ఉన్నాం ఆరాధనలో? కొన్ని వందల మందిగా కూడుకుంటున్నాం. సమాజంగా కూడుకుంటున్నామా? వారం మధ్యలో నియాగం కూడికలకు వస్తున్నామా? కృతజ్ఞతా కూడికలకు వస్తున్నామా? సువార్త కూడికలకు వస్తున్నామా? సహోదరి సహోదరుడా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మరి బలం పొందుకోవాలంటే, ప్రోత్సహించబడాలంటే, ఉద్యమాన్ని పొందుకోవాలంటే, మనం మండుచు అనేకులను మండించాలంటే, ప్రకాశిస్తున్న దీపాల వలె మనం ఉండాలంటే మనకు సహవాసము కావాలి. ఆనాడు అపోస్తలులు మండుచు ప్రకాశిస్తున్న దీపాలుగా ఉన్నారు. బాప్తిసమిచ్చి యోహాను మండుచు ప్రకాశిస్తున్న దీపముగా ఉన్నాడు. కారణం ఏమిటంటే దేవునితో సహవాసం. జ్ఞాపకం చేసుకుందాం. మరి యేసుక్రీస్తు ప్రభువారే ఆ యొక్క మరి సమాజంగా కూడా ఆయన మానలేదు. వాడికి చొప్పున ఆయన విశ్రాంతి దినం తప్పకుండా సమాజ మందిరంలో ఆయన కూడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ దినమున ఎంతమంది ఆరాధనకు రాలేకపోయారు. యేసు ప్రభువారు అంటున్నారు, ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేనుంటానన్నాడు ఆయన. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అలాగే మూడో అంశం మనం చూద్దాం. మేఘాల మీద మన ప్రభు యేసు మహికి తెంచు వేళ ఆసన్నమై భూమికి వెంచెయు వేళ మేఘాల మీద మన ప్రభు యేసు మహికి తెంచు వేళ ఆసన్నమై భూమికి వెంచెయు వేళ మెరుపు రథముల మీద పురమావరులపైన వరుడేసుడను దల్చగా. మెరుపు రథముల మీద పురమావరులపైన వరుడేసుడను దల్చగా. మరణాకటలలోన నిదురించు ప్రియులంగా మహిమాకయములందుచు నీతి లోకాల మోదాలలోన మీది లోకాల మోదాలలోన ప్రియతముని దర్శింతురు. హల్లెలూయా మీది లోకాల మోదాలలోన ప్రియతముని దర్శింతురు. మేఘాల మీద మన ప్రభు యేసు మహికి తెంచు వేళ ఆసన్నమై భూమికి వెంచెయు వేళ ఆకాశములోన దూదా పండుల నడుమ మరియాసుతుడను దల్చగా. ఆకాశములోన దూదా పండుల నడుమ మరియాసుతుడను దల్చగా. మరణమందగమిడుల రాజుదిరునందు కాంతి దేహముదాచుచు. మెరుపు దీపాలై మహిమారుపాలై మెరుపు దీపాలై మహిమారుపాలై వరుని మహిమనుంతురు. హల్లెలూయా మెరుపు దీపాలై మహిమారుపాలై వరుని మహిమనుంతురు. మేఘాల మీద మన ప్రభు యేసు మహికి తెంచు వేళ ఆసన్నమై భూమికి వెంచెయు వేళ ఆసన్నమై భూమికి వెంచెయు వేళ. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ఆ, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఆ, చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద నొకడు సనుగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చాలు. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి. సహోదరి సహోదరుడా, ఇక్కడ వ్యవసాయకుడు మరి తొలకరి వర్షం కోసం ఎదురు చూస్తాడు. ఆ వర్షం పడే సందర్భంలో ఆ నేలను దున్నుతాడు. తర్వాత విత్తనాలు వేసుకుని సిద్ధపరచుకుంటాడు. కడవరి వర్షం కోసం ఎదురు చూస్తాడు. కారణం ఏమిటంటే ఆ యొక్క పంటను కోసుకోవడానికి, ఆ పంట కోయబడడానికి, కోత కోయడానికి ఏం చేస్తాడు? ఆ యొక్క కడగరి వర్షం కొరకు ఎదురు చూస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆ పంట కొరకు, ఆ ప్రతిఫలం కొరకు
అతడు ఎంతో సహనముతో వ్యవసాయదారుడు ఓపికతో కనిపెట్టుకుని ఉండగా మనకిచ్చేటటువంటి ప్రతిఫలం, మనం పొందుకునేటటువంటి స్వాస్థ్యం అది ఎంతో గొప్పదండి సహోదరి సహోదరుడా. అది ఎంతో శ్రేష్టమైనది, అది ఎంతో ఉన్నతమైనది. ప్రభువుతో కూడా సదాకాలం ఉంటాం. అసలు జీవితం అక్కడే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు, కానీ అక్కడ తరతరాలు నిత్యము ఆయనతో ఉంటాం. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం సహనాన్ని కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఏదైనా కష్టము కలిగినప్పుడు వెంటనే దేవుని మీద సనుగుతున్నామా, దేవుని దూషిస్తున్నామా? సహోదరి సహోదరుడా, అంటాడు యోబు సహనాన్ని మీరు గుర్తు చేసుకోండి, ప్రవక్తల సహనాన్ని గుర్తు చేసుకోండి. వారు విశ్వాసమును బట్టి రంపాలతో కోయబడ్డారు, విశ్వాసము బట్టి ఖడ్గదారము తప్పించుకున్నారు, విశ్వాసాన్ని బట్టి సింహపు నోళ్లను మూసివేశారు, విశ్వాసాన్ని బట్టి అగ్ని బలాన్ని చల్లార్చారు. వారు అంతము వరకు వారు సహనాన్ని కలిగి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు మరి ఎంతో సహనముతో ఆ శ్రమలన్నిటిని అనుభవించాడు. ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు అంటాడు, రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. సనుగుతున్నావా సహోదరి సహోదరుడా? సహనము లేకుండా, ఓపిక లేకుండా, కనిపెట్టుట లేకుండా సనుగుతున్నావా? ఇజ్రాయేలు అరణ్యములో సనిగి రాలిపోయారు సహోదరి సహోదరుడా. మోషే అంత గొప్ప దైవజనుడు కదా, కోపముతో సనిగాడు. ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు, ఆ కనాను దేశంలో ప్రవేశించలేకపోయాడు. మనము కూడా అంతే. దేవుని మీద సనిగితే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకు ఎన్ని శ్రమలు వస్తున్నాయి? సహోదరి సహోదరుడా, ఈ లోకము మట్టుకే మన నిరీక్షణ ఉన్న ఎడల మనం అందరికంటే మరి దుర్మార్గులమని అంటాడు అపోస్తలుడైన పౌలు. సహోదరి సహోదరుడా, ప్రవక్తలను మాదిరిగా పెట్టుకుందాం. వారు వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు, సహనాన్ని కలిగి ఉన్నారు. సహోదరి, ఈ సహనము కూడా దేవుడిచ్చేదండి. పరిశుద్ధాత్మ ఫలాల్లో ఒకటి ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. దానిలో ఈ సహనం అనేటటువంటి ఆత్మ ఫలం ఉన్నది. వారిని ఓర్చుకోవడానికి కావలసినటువంటి సహనాన్ని దేవుడు మనకిస్తాడు. మన విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి, ఆ పరీక్షలో ఓర్పు కలిగి ఉండాలి. మనం ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ సంవత్సరం అంతా కూడా చదువుతాడు కష్టపడి చదివిన తర్వాత నేను పరీక్ష రాయను, పరీక్ష అంటే నాకు భయం, నా పరీక్ష రాయనంటే అక్కడే ఉండిపోతాడు. అది కష్టమైనా, అది ఇబ్బంది అయినా ఆ పరీక్ష రాసినప్పుడే మరొక మెట్టు ఎక్కగలుగుతాడు, మరొక క్లాస్కి ప్రమోట్ అవుతాడు. మన విశ్వాసానికి కూడా పరీక్షలు ఉంటాయి. మన విశ్వాసం చూడండి, ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనం సంపూర్ణులు కావాలని, మన విశ్వాసం పరిపూర్ణము కావాలని దేవుడు పరీక్షలు అనుమతిస్తూ ఉంటాడు. బంగారము కొలిమిలో వేసినప్పుడే అది శుద్ధ సువర్ణముగా మారుతుంది. అది కాల్చబడినప్పుడే దానిలో ఉన్నటువంటి మలినాలు కాలిపోతాయి, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క మరి మస్టు రాలిపోతుంది. మనము కూడా అంతే. దేవుడు మనకు పరీక్ష పెట్టినప్పుడే, మన విశ్వాసానికి, మన జీవితంలో శ్రమలు అనుమతించినప్పుడే మనము శుద్ధ సువర్ణం వల్లే మన విశ్వాసాన్ని మరి బలపరుచుకోనగలం. సహోదరి సహోదరుడా, నశించిపోయే సువర్ణము అగ్ని చేత పరీక్షించబడుచున్నది కదా.
అంతకంటే అమూల్యమైన విశ్వాసము పరీక్షకు నిలిచినదై దేవుడు అనుగ్రహించే మెప్పును పొందుకుంటుంది అంటాడు. పేతురు రాసిన పత్రికలో సహోదరి సహోదరుడా, సహనాన్ని కలిగి ఉందాం. చిన్న చిన్న విషయాల్లో మనం సనుగుకోకూడదు. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూస్తున్నాం సహోదరులతో మరి సహోదరుల మీద సనగవద్దు అంటాడు. సహోదరుల మీద సనిగితే ఎవరితో సనిగినట్లు? దేవునితోనే సనిగినట్లు. ఎందుకంటే వారు దేవుని బిడ్డలు. ఇక్కడ యోబు యొక్క సహనమును గురించి వింటిరి కదా. ఆయన ఎంతో జాలియు సహనము కలిగినటువంటి వాడు యోబు. అన్నీ కోల్పోయాడండి, ఏమీ లేదు. ఆస్తి అంతా కోల్పోయాడు, పశు సంపదనంతా కోల్పోయాడు, కుమారులను కుమార్తెలందరినీ కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. భార్య కూడా, నీ ఊపిరి, నీవు నా బ్రతుకుడ నాకు అసహ్యం అన్నది. నువ్వు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దృష్టించి మరణము కా. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. సహోదరి సహోదరుడా, యోబు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. సహోదరి సహోదరుడా, అటువంటి సహనాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభువు రాకుడ వరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఓర్పు తన క్రియను కొనసాగింపనేయాలి. ఓర్పు కావాలి సహోదరి సహోదరుడా. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు కలగకుండా చేస్తుంది. ఓర్పు ద్వారానే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలం. ఆ విషయాన్ని మనం గమనించాలి సహోదరి సహోదరుడా. అలాగే మరి మనం సర్వలోకానికి వెళ్ళి సర్వస్వార్తను ప్రకటించాలి. అది అందరికీ ఆజ్ఞ అండి. యేసు ప్రభువు వారు 2 పిలుపులు ఇచ్చారు. ఒక పిలుపు ఏమిటంటే, రక్షణ పొందిన వారికి, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీ పాప భారాన్ని తొలగించి మీకు విశ్రాంతిని, మీకు రక్షణ కలుగజేస్తానని రక్షణ పొందని వారిని ఆయన పిలుస్తున్నాడు. రక్షణ పొందిన వారికి ఏం పిలిపించాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రకటిస్తున్నావా సువార్తను? సహోదరి సహోదరుడా, నీ చుట్టుపక్కల ఉన్న వారికి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. అది ఎలాగూ ప్రకటించగలం? నీ గృహాన్ని ఒక వేదికగా ఉపయోగించు. ఆనాడు పేతురు యేసుప్రభు వారికి తన పడవనిచ్చాడు. ఆ పడవను వేదికగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారు సువార్తను ప్రకటించారు. అలాగే నీ గృహము ఒక ఫుల్ఫిట్గా చేయబడాలి. ఒక సువార్తను ప్రకటించే ఒక వేదికగా సిద్ధపరచబడాలి. కొద్దిమందిని చుట్టుపక్కల వారిని పిలుచుకోండి, కృతజ్ఞతా కూడికి పెట్టుకోండి, వారికి కూడా సువార్త వినిపించండి. సహోదరి సహోదరుడా, 2 తిమోతి 4:1-2 చూడండి. 2 తిమోతి 4:1-2 దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని ఆయన హెచ్చరిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రభు బలలో పాల్పంపులు పొందేటటువంటి మనం, బల ఆరాధనలో పాల్పంపులు పుచ్చుకునేటటువంటి మనం అందరము కూడా ఆయన మరణాన్ని ప్రచురించాలి. సహోదరి సహోదరుడా, ఆయన మనుషులందరి కొరకు మరణించాడు, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆ మరణాన్ని ప్రచురించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. సహోదరి సహోదరుడా, అందుకనే అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడువాడును కాదు, సువార్త ప్రకటించుటకు నేను రుణస్థుడునై ఉన్నానంటాడు. కారణం ఏమిటంటే, దేవుడు అతనికి ఒక బాధ్యత నియమించాడు. అపొస్తలుడైన పౌలు గారికి అన్య జనుల ఎదుట నా నామాన్ని భరించడానికి, నా నామాన్ని ప్రకటించడానికి నిన్ను నేను ఏర్పరచుకొని ఉన్నాను, నిన్ను నేను నియమించి ఉన్నాను. ఆ బాధ్యతను గుర్తు చేసుకొని అపొస్తలుడైన పౌలు అంటాడు, రోమాలో ఉన్న వారికి, గ్రీసు దేశస్థులు కాని వారికి, అన్ని జనాంగం అంతటికీ కూడా నేను రుణస్థుడిని. అప్పు తీసుకున్నవాడు అప్పు
ఇచ్చిన వానికి తిరిగి ఇయ్యటానికి రుణపడి ఉన్నాడు అతడు. సహోదరి, మనలో ప్రతి ఒక్కరము కూడా రుణపడి ఉన్నాం. మనం అలాగూ ప్రకటించిన ఎడల, ఒక వ్యక్తి అప్పు తీసుకొని డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఎగ్గొడితే ఏమంటారు? ఏం జరుగుతుంది? మనం కూడా అంతే. మనందరికీ దేవుడు ఒక బాధ్యతను నియమించాడు. సహోదరి, సహోదరుడా, ఒకవేళ నువ్వు స్వార్థను ప్రకటించడానికి నీ జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతోనే, దేవుడు నీ జీవితంలో చేసిన మహోపకారాలతోనే సాక్ష్యమిచ్చేదా మీ యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా నేను స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా కలిగిన వెనుక సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగా కలిగిన వెనుక సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు వరకు నన్ను స్వామి రక్షించెదను సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా దిక్కుదశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి అప్పుడు నాకు రెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా పల్లెటూళ్ళ చేల రక్షణ భారమున పైన కలదు పల్లెటూళ్ళ చేల రక్షణ భారమున పైన కలదు పిల్లలను పిల్లలకు ప్రేమతో నా సానుభవము సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తాం. 14వ వచనం. గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడును కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. ఏలయనగా నమ్మ ప్రతివానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చాలు, ఇక్కడ నేను సిగ్గుపడువాడను కాను. అది గొప్ప శక్తి అండి స్వార్థ. లోకంలో ఏది కూడా ఒక వ్యక్తిని రక్షించలేదు, కానీ ఈ స్వార్థ గొప్ప రక్షణ ఇవ్వడానికి అది శక్తి కలిగినటువంటి స్వార్థ. సహోదరి, సహోదరుడా, లోకంలో జ్ఞానులంతా కలిసి ఒక వ్యక్తికి రక్షణ ప్రసాదించలేరు తమ జ్ఞానము చేత. సహోదరి, సహోదరుడా, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ రక్షణ స్వార్థ ఎంత శక్తివంతమైనదంటే, ఎంత ఘోర పాపాత్ములనైనప్పటికీ కూడా అది రక్షణ అనుగ్రహించేటువంటి స్వార్థ. సహోదరి, సహోదరుడా, దాని గురించి నేను ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడిని కాదంటాడు. నేను రుణస్తున్నా అంటాడు. అయ్యో, నేను సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించని నాకు శ్రమ. నేను ఇష్టపడకపోయినా సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రతి ఒక్క విశ్వాసి మీద కూడా మోపబడి ఉన్నది. సహోదరి, సహోదరుడా, ఎవరు ప్రకటిస్తారు? ప్రకటించడానికి ఎవరినైనా పంపితే కదా వారు ప్రకటించేది. ప్రకటించిన ఎడల, వాక్యాన్ని వినని ఎడల ఎలాగ విశ్వసిస్తారు? వినని దేవుడిని ఎలాగ వారు విశ్వసిస్తారు? విశ్వసించిన దేవునికి ఎలాగో ప్రార్థన చేస్తారు? సహోదరి, సహోదరుడా, ప్రతి భారము మనమే, ప్రతి విశ్వాసి మీద స్వార్థ ప్రకటించవలసిన భారం ఉన్నది. సహోదరి, సహోదరుడా, ఆ బాధ్యతను మనం గుర్తించుతావా? ఆ బాధ్యతను మనం గుర్తించాలి. ఒకవేళ మనం ప్రకటించకపోతే ఆ రుణం అది అలా ఉన్నట్లే. సహోదరి, సహోదరుడా, అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ రుణస్థుడను, దేవుడు అందుకు నన్ను నియమించుకున్నాడు కాబట్టి నేను
మీకు ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉన్నది. మీకు నేను సువార్త ప్రకటించడానికి నేను రుణపడి ఉన్నాను అని అంటాడు. సహోదరి సహోదరుడా, మనం కూడా రక్షించబడిన విశ్వాసిగా దేవుడు మరి అంత గొప్ప త్యాగం చేసి నిన్ను రక్షించగా ఆ రక్షణ సువార్త మరి అందరికీ వినిపించవద్దా? ఆయన సిలువను వృధా చేస్తావా? ఆయన త్యాగాన్ని వృధా చేస్తావా? సహోదరి సహోదరుడా, నీకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని అనేకులకు ప్రకటించవద్దా? అనేకులకు అందించవద్దా? అనేకులను రక్షణలోకి నడిపించవద్దా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించండి. సువార్త అంటే మందిరంలోనే కాదండి, బయటికి వెళ్ళాలి. సముద్రంలో చేపలు ఎక్కడ ఉన్నాయో ఆ బేత్సా వారు అక్కడికి వెళ్ళి వారు వల వేస్తారు. ఎక్కడ ఉన్నాయో వెళ్ళి అక్కడికి వల వేసినప్పుడే ఆ చేపలు పడతాయి. ఈ సముద్రం అనే లోకంలో అనేక ప్రదేశాలలో ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు. మనుషులు పట్టే జాలరులుగా మనం అక్కడ సువార్త వల విసరాలి, సువార్త వల విసరాలి. సహోదరి సహోదరుడా, అలాగ ప్రకటించినప్పుడే మరి చేపలు పడతాయి. సహోదరి సహోదరుడు, ఆ విషయాన్ని మనం గమనించాం. అనేక మంది పట్టబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు లోకమంతా తిరిగారు, సువార్త ప్రకటించారు. మంచి వాహనాన్ని సిద్ధపరచుకుందాం. మనం ఆయా ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటిద్దాం. జ్ఞాపకం చేసుకోండి, మీరు అనుకున్న గడిలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రార్థిస్తూ మెలకుగా ఉందాం, సిద్ధపడి ఉందాం. రెండోదిగా మనం గమనించినట్టయితే సమాజంగా కూడుట, సహవాసముగా కూడుట మానవద్దు. మూడవదిగా సహనాన్ని ఓపికను కలిగి ఉందాం ప్రభు రాకడ వరకు. నాలుగవదిగా సువార్తను ప్రకటిద్దాం. అసమయమందు సమయమందు సువార్తను ప్రకటిద్దాం. జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగ మనం సిద్ధపడి ఉందాం. సహోదరి సహోదరుడా, ఇంకా విడిచిపెట్టకుండా పాపం ఏదైనా నీలో ఉన్నదా? మందిరానికి రాకుండా దూరంగా ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎత్తబడే గుంపులో ఉండాలి, సిద్ధపడిన గుంపులో మనం ఉండాలి, వధువు సంఘంలో మనం ఉండాలి. పరిశీలన చేసుకుందాం. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం, తీర్మానాలు చేసుకుందాం. ఈ దినం నుంచి నేను సమాజ కూడికి వస్తాను, సహవాసంలో ప్రవేశిస్తాను, నియామక కూడికకు వస్తానని మనం వాగ్దానం చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. సహోదరి సహోదరుడా, పరిశీలించుకుందాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, అయా మీరు నాయన రారాజుగా మహామహిమతో రానై ఉన్నారు, రేపపాటులో రానై ఉన్నారు. అయా నీకు వందనాలు. ఒక్క క్షణములోనే ప్రభువా, రేపపాటులోనే మీరు రాబోతున్నారు ప్రభువా. అయా నీకు వందనాలు. మేము పగటి వారమై ఉన్నాము ప్రభువా, నిద్రించేవారు రాత్రి వేళ నిద్రిస్తాను. మేము రాత్రి వారం కాము ప్రభువా నాయనా, మేము నిద్రించడానికి వీల్లేదు ప్రభువా. మేము పగటి వారము నాయన, వెలుగు సంబంధము ప్రభువా. నీకు వందనాలు నాయన. ఎల్లప్పుడూ మెలుకోగలిగి ఉండడానికి సహాయం చేయండి, ఎల్లప్పుడూ సిద్ధపడు కలిగి ఉండడానికి. ఒకవేళ ఈ దినమే వస్తే నాయన నేను ఎదుర్కోవడానికి, రేపే వస్తే నేను ఎదుర్కోవడానికి, అయా ఒక నెల తర్వాత వస్తే నేను ఎదుర్కోవడానికి, ఎల్లప్పుడూ ప్రభువా నేను ఎదుర్కోవడానికి నాయన మమ్మల్ని సిద్ధపరచండి. మెలుకుగా ఉండి ప్రార్థన చేయొచ్చు, మెలుకుగా ఉండడానికి సహాయం చేయండి. సమాజముగా కూడటం మానక నాయన, ప్రతి సమాజ కూడికలో నాయన, సహవాస కూడికలో ప్రవేశించడానికి సహాయం చేయండి ప్రభువా. రాకడ వరకు ఓపిక సహనాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. మాకు ముందున్న ప్రవక్తలను భక్తులను ప్రభువా, వారి సహనాన్ని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అయా అన్నిటినీ సహించినటువంటి నిన్ను ప్రభువా, నీ కుమారుని నాయన, అయా నీకు వందనాలు నాయన. మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి, మాదిరిగా పెట్టుకోవడానికి సహాయం చేయండి. అవసరపడక నాయన, సమస్యలుగా ప్రభువా, అయా నీకు వందనాలు. నిరాశ చెందక, నిరుత్సాహము చెందక ప్రభువా, పాపాత్ములు మీకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు వచ్చుకున్నటువంటి నిన్ను తలంచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయా స్వార్థ ప్రకటించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. అయా సాక్ష్యమిచ్చే సంఘముగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతి విశ్వాసి నీకు సాక్షిగా నిలబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను.
అన్ని జనాంగము ఎదుట నీ నామాన్ని ప్రకటించడానికి ప్రభువా, నీకు సాక్షులుగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయి కృపగల దేవా, నీకు వందనాలు వందనాలు. కృప చూపి సహాయం చేసి అయా ఎత్తబడే గుంపులోనైనా ప్రతి ఒక్కరూ ఉన్నట్లు అయా మేలుకోగలిగి జీవించడానికి ప్రభువా, సిద్ధపాటు కలిగి జీవించడానికి పెండ్లి కుమార్తె నాయన తను తాను సిద్ధపరచుకుని ఉన్నదంట్లుగా ప్రభువా, అలంకరించుకుని ఉన్నదంట్లుగా ప్రభువా, మేము అలంకరించుకోవడానికి సిద్ధపరచుకోవడానికి ప్రభువా సహాయం చేయమని, మీరే ఘనత మహిమ పొందుకోమని మా ప్రభువును ప్రియకుమారుడు అయిన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.